నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ స్పెషల్ డిబేట్. నేను వరుణ్. కులగణన పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఉండేది కులం. మతం మారినా కానీ కులం అనేది మారదు. ఎవ్వరికి కూడా అందరికీ అది స్టాండర్డ్గా ఉంటుంది. ఇక ప్రీవియస్లోకి వెళ్తే కులాల నిర్మూలన కోసం, కులాల కోసం కూడా ఉద్యమాలు జరిగాయి. అదే ఉద్యమాలు ఇప్పుడు కుల గణన ఏర్పాటుకు సిద్ధమవుతుంది. దాదాపు విద్యారంగంలో, వైద్య రంగంలో, ఈ ప్రజెంట్ అధికార రంగానికి కూడా కులగణన అనేది చాలా ముఖ్యంగా మారింది. సో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ కుల గణన కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఇప్పుడు 10:30కి గాంధీభవన్లో ఏర్పాటు చేస్తుంది టీపీసీసీ అధ్యక్షతన. సో దీనికి మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి, అదేవిధంగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం అయితే జరుగుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే స్థానిక సంస్థలు, నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థలకి ఇదొక ముందడుగుగా కాంగ్రెస్కి గెలవటానికి మరి ముఖ్యంగా కూడా ఉంటుందంటూ కూడా చాలామంది నేతలు చెప్తున్నారు. సో ఇంతకుముందు బీసీ నేతలందరూ కూడా ఖచ్చితంగా కులగణన కామారెడ్డి జిల్లాలో చేసిన దీన్ని చేస్తున్నందుకు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి, కులగణన చేస్తే కానీ మేము బీసీలం మీకు సపోర్ట్ చేయమంటూ కూడా బీసీ నేతలు అంటున్నారు. సో ఈ విధంగా ఎట్టకేలకైతే కులగణనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధమవుతుంది. రేపు నవంబర్ 4వ తారీఖు నుంచి ఐదర్ నవంబర్ ఎండ్ ఆర్ డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క కులగణన చేస్తున్నారు. దాదాపు 14 మంది ఎమాన్యులేటర్ను కూడా దీన్ని నియమించారు. వీళ్ళకి కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళకి పై మళ్ళీ ఇంకో అధికారులు ఉంటారు. దీంట్లో పంచాయతీ, రెవెన్యూ, ఇతరాత్ర అధికారులు అందరూ కూడా చేర్చడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ఏ రోజు అప్డేట్ని ఆ రోజు అప్డేట్కి వాళ్ళకి అందించేందుకు కూడా గవర్నమెంట్ సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఎమాన్యులేటర్లు దీంట్లో ఇంపార్టెంట్గా మారారు. సో పార్ట్ 1, పార్ట్ బి. పార్ట్ 1లో 53 ప్రశ్నలు, పార్ట్ బిలో 17 ప్రశ్నలు అయితే ఉంటావు. ఈ 2 పత్రాలుగా అయితే విభజించి మొత్తం అయితే చేయడం జరుగుతుంది. కుల వృత్తుల ప్రకారం, అదేవిధంగా ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, సో వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సంపాదన, వాళ్ళ విద్య, వైద్యానికి ఎంత, మొత్తం ప్రతిదీ కూడా దీంట్లో అయితే ఈ 2 పార్ట్లు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేకంగా 10:30కి గాంధీభవన్లో ఈ కులగణన మీద అయితే టీపీసీసీ అధ్యక్షుని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా దీంట్లో డిబేట్లో పాల్గొనడానికి కత్తి వెంకటస్వామి, ఏఐసీసీ ఓబీసీ నేత, అదేవిధంగా ఎస్ విలాసు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, ఇక రఘు ముదిరాజులు సంఘం రాష్ట్ర నేత, ఇక కొన్నిచెల్లి గణేష్ తుడుందెప్ప నేత, అదేవిధంగా హరీష్ సీనియర్ కరస్పాండెంట్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వీరందరూ కూడా జాయిన్ అవుతారు. సో హరీష్, చెప్పండి, 10:30కి అయితే గవర్నమెంట్ అయితే సిద్ధమైంది. సో ఎన్ని గంటలు అయితే జరగనుంది, ఎన్ని గంటల వరకు, అదేవిధంగా ఏమేమి ముఖ్యంగా దీంట్లో ఏ పాయింట్స్ని వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ? రైట్ వరుణ్, ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఇందిరా భవన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం భేటీ అయింది. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఆహ్వానించిన నేపథ్యం ఉంది. ప్రధానంగా కులగణనకు సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను నెరవేరుస్తూ కూడా ఆ జీవోను కూడా ఇష్యూ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇక తెలంగాణలో బీసీ కులగణనకు సంబంధించి కూడా ఈ నెల, అంటే వచ్చే నెల 6వ తేదీ కులగణన ప్రారంభం కాబోతుంది. 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా కులగణన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇక దాంతో పాటుగా గత ఎన్నికల ముందు ఏదైతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని ప్రధానమైన హామీ రాహుల్ గాంధీ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సమాయత్తమైంది. తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు కులగణనకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కామారెడ్డి ఏదైతే బీసీ డిక్లరేషన్ సభ నుంచి బీసీ డిక్లరేషన్ సభలో నుంచి కూడా ఈ కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ హామీ మేరకు ఇప్పుడు ఆ హామీని కూడా నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇక ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో కూడా ప్రధానమైన ఈ అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఇక ప్రధానంగా ఎందుకంటే బీసీ కులగణనకు సంబంధించి కూడా సుదీర్ఘ కాలం తర్వాత కూడా తెలంగాణలో బీసీ కులగణన చేపట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ కులగణన ద్వారా ఎట్లాంటి సంబంధించిన ఆ వర్గాలకు సంబంధించి ఎట్లాంటి లబ్ధి చేకూరబోతుంది, ఆ వర్గాలకు సంబంధించి కూడా ఆ కులగణన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు కులగణన తీసుకొస్తున్న దీనికి సంబంధించి పలు అంశాలపైన, అంటే ఈ ఏదైతే కులగణన నమోదు పత్రాలకు సంబంధించి కూడా పార్ట్ ఏ, పార్ట్ బి 2 విభాగాలుగా కూడా కులగణన నమోదు సేకరణ పత్రాలు తయారు చేశారు. దాంట్లో పొందుపరిచిన అంశాలన్నిటిని కూడా ఈరోజు సీఎం అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజెంటేషన్ చేస్తున్నారు సమావేశంలో. ప్రధానంగా అంశాలపైన కూడా ఇంకా ఎట్లాంటి అంశాలు జోడించాలి, ఉన్న అంశాలకు సంబంధించి ఏ విధమైన అంశాలు ఉన్నాయి, ఇప్పటికే ఆ నమూనా పత్రాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు
సర్వే ఆ పూర్తి స్థాయిలో కుటుంబాన్ని ఆర్థిక రాజకీయ సామాజిక ఆ కోణంలో ఆ వివరాలన్నిటిని కూడా తీసుకునే విధంగా ఉన్నది. మరోవైపు రాజకీయంగా సంబంధించి కూడా గతంలో రాజకీయాలకు సంబంధించి ఎట్లాంటి పదవులు ఉన్నారు, ఇప్పుడు ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏ విధంగా ఉన్నది, ఇక కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ ఉపకులం సంబంధించి కూడా ఇట్లా పలు అంశాలతో కూడిన నమూనా పత్రాన్ని తయారు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇక ఈ కులగణనతోటి ఇక బడ్జెట్కి సంబంధించి కావచ్చు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఆర్థిక చేయూత వెనుకబడిన తరగతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కులగణన చేపట్టబోతున్నామని కాసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులో కూడా ఈ కులగణన కీలకమైన అంశంగా మారబోతుంది. ఎందుకంటే కులగణనకు సంబంధించి ఎంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించి ప్రజలు ఉన్నారు, దానికి సంబంధించిన బడ్జెట్ల కేటాయింపు కావచ్చు, రాజకీయాల్లో అవకాశాలు కావచ్చు, ఉద్యోగ పరంగా కూడా రిజర్వేషన్ల అవకాశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆ లబ్ధి చేకూరబోతుంది. కాబట్టి ఇది దేశానికి రోల్డ్ మారల్గా మారబోతుంది. తెలంగాణ వైపు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నింటి కూడా తెలంగాణ వైపు చూడబోతున్నాయి ఈ కులగణన తర్వాత అని కూడా కాసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఇక ప్రధానంగా ఈ అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ కులగణన పైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ కావచ్చు దీన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ కులగణన అంశాన్ని గత ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఎన్నికల ముందు హామీలు ఇచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చబోతుంది, కట్టుబడి ఉన్నాం హామీకి కూడా ప్రజలకు తెలిపే విధంగా కూడా క్షేత్రస్థాయిలో దీన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి. కులగణన తర్వాత ఆ సామాజిక వర్గాలకు ఎట్లాంటి మేలు జరగబోతుంది, ఎలాంటి సామాజిక ఆర్థిక ఉద్యోగి ఉపాధి అవకాశాల్లో ఈ కులగణన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా కులకుశంకంగా ప్రజలకు వివరించే విధంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో తీసుకోవాలనుకున్న పిసిసి. రైట్ థ్యాంక్ యూ హరీష్, అలాగే ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. సో ఇక కత్తి వెంకటస్వామి ఏఐసిసి ఓబీసీ నేత మనతో అందుబాటులో ఉన్నారు. కత్తి వెంకటస్వామి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకోవడానికి బీసీ నేతల ఒత్తిడి కారణమా, లేక కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని ప్రజల వద్దకి చేరవేయాలి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలని తీసుకుని వెళ్ళబోతుందా? రెండింటిలో దేన్ని మనం ఎలా చూడాలి? గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో ఒక వస్తున్నది, సంబంధించి కానీ లేకపోతే ఎస్సీలకు సంబంధించి కానీ వివిధ వర్గాల తమ వాటా కోసం, అంటే ఈవెన్ మహారాష్ట్రలో మరాఠు లేకపోతే గుజరాత్లో ఇంకొక వర్గము, అట్లాగే రాజస్థాన్లో గుజ్జర్లు, పటేళ్లు, గుజరాత్ లో అన్ని వర్గాల ఈ సిస్టమ్ లో ఉండాలా లేకపోతే సంక్షేమం ఉండాలని అన్ని వర్గాలు కోరుకుంటారు. అది ఒకటి జనరల్ గానే పాలసీ, బేసిక్ పాలసీ, ఐడియాలజికల్ ఏదైతుందో అది ఇంక్లూజివ్, సమన్వయం చేయాలని ఏదైతే అంబేద్కర్ చెప్పిండ్రో ఆ సిద్ధాంతాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఆచరణలో కొన్ని ఇబ్బందులు వచ్చిన బేసిక్ నెహ్రూ దగ్గర నుంచి కానీ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి కానీ, వారి దగ్గర దాకా కూడా సమాజంలో ఉన్నటువంటి వర్గాలకు సమన్యాలనేటువంటి సిద్ధాంతం ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని నమ్మినటువంటి కాంగ్రెస్ రాజ్యాంగం యొక్క రచనకు మూల కారణమే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి బేసికల్ గా కాంగ్రెస్ కు ఐడియా ఉంది. దాంతో పాటు అన్ని వర్గాల వాళ్ళు తమ చైతన్యం వచ్చింది. సో ఈ రెండిటి కారణంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఇది స్టడీ చేసి చాలా లోతుగా వివరించి ఆయన భారత్ జోడో యాత్ర కావచ్చు, మరసంలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నప్పుడు సంఖ్య ఉత్తిన భాగీదారి అనేటువంటి తీసుకొచ్చింది. ఎవరు ఎంత సంఖ్యనో అంత ఉండాలనేటువంటిది ఆయన తీసుకొచ్చినాడు. నేనే లీడ్ చేసిన బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి నేనే లీడ్ చేసిన స్వయంగా ఓబీసీ తెలంగాణ పేరుతోటి. సో మేము
టీమ్ ఓబీసీ వాళ్ళు సాధారణంగా ఆహ్వానించింది. అయితే ప్రాక్టికల్ గా జరిగింది ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం అడ్జస్ట్మెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. కానీ కాంగ్రెస్ బేసిక్ పాలసీ ప్రకారం ఈ డిమాండ్ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, లేకపోతే అప్పర్ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళకు రైట్ సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి రైట్ వెంకటస్వామి గారు భాగంగానే రైట్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అలాగే ఉండండి. రైట్ వెంకటస్వామి గారు ఒక నిమిషం అలాగే ఉండండి. రఘు ముదిరాజు సంఘం రాష్ట్ర నేత కూడా మనతో యాడ్ అయ్యారు. రఘు గారు నమస్తే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అవుతుందా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ బీసీ సంఘాలు కానీ, మిగిలిన మాదిగ సంఘాలు కానీ, మిగిలిన ఇతరాత్ర కుల సంఘాలు కూడా చాలా ప్రయత్నం చేశాయి కులగణన చేయమని. సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇది ప్లస్ పాయింట్ అయినా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ విధంగా చూడబోతుంది? సార్ నమస్తే సార్. అయితే ఖచ్చితంగా సార్, ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా కులగణన చేస్తానని కుటుంబ సర్వే చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోదామనే ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి కులగణన, బీసీ కులాల గణన చేయడం జరుగుతుంది. బీసీ కులగణన చేయడం వల్ల బీసీలు అందరూ కూడా హర్షాతిరేకాలు మరి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాలి సార్. ఎందుకంటే అన్ని ప్రాంతాలలో బీసీలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు రిజర్వేషన్లో కానీ, వాస్తవానికి స్థానిక ఎలక్షన్లో కానీ పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డ్ నెంబర్ కానీ, జెడ్పీటీసీలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. రేవంత్ సర్కార్కు ఇదొక కలిసి వచ్చే అంశం అనేది కూడా మేము అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా చేయవలసిన అవసరం కూడా ఉన్నది సార్. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ అంశము కలిసి వచ్చే అంశము. ఒక్కొక్క కాడ ఏజెన్సీ ప్రాంతాలలో మరి కోర్టులో కేసులో ఉన్న దాఖలు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎలక్షన్లు జరగలేదు 10 సంవత్సరాల నుండి కూడా. ఉదాహరణ తీసుకుంటే ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో కూడా 10 సంవత్సరాల నుండి స్థానిక ఎలక్షన్ జరగలేదు. ఇప్పుడు తద్వారా బీసీ గణన తర్వాత ఎలక్షన్లకు పోబోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ, బీసీ నాయకులకు, బీసీ ప్రజలకు కానీ రిజర్వేషన్ లో కొన్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా మేము చెప్పదలిసినాం సార్. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా ఒత్తిడి చేసింది కూడా కేవలం అధికారం రావటం కోసమైనా, అధికారాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి బీసీ సంఘ నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ పోరాటం చేశారు కులగణన కోసం. వాళ్ళకు ఇప్పటి వాంఛగా సార్, చిరకాల వాంఛ. ఎప్పుడో 2011లో జరిగినట్టుంది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరగలేదు సార్. కనుక ఖచ్చితంగా బీసీలకు కలిసి వచ్చే అంశం అనేది కూడా మేము అనుకుంటున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వచ్చే అంశం అనేది అనుకుంటున్నాం సార్. ఎట్టకేలకైతే మీ యొక్క కోరిక, మీ యొక్క చిరకాల వాంఛ అయితే ఇంతటితో నెరవేరిపోయింది అనుకోవచ్చా? మరి మీరు ఇప్పుడు ఏ పార్టీ వైపు సపోర్ట్గా ఉన్నారు బీసీలు? సార్, బీసీలు వాస్తవానికి స్వతంత్రం వచ్చిన కాలం నుండి కూడా బీసీలు రాజ్యాధికారంలో కానీ ఎదుగుదల లేదు సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు మద్దతు కొంత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బీసీ కులగణన జరిగి రిజర్వేషన్ల ప్రక్రియ ఏర్పాటు చేసి తద్వారా స్థానిక ఎలక్షన్లకు పోతే 100% బీసీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు సార్. అసలు టీఆర్ఎస్ పార్టీ ఆలియాస్ బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు ఈ యొక్క కులగణని ప్రోద్బలించలేదు? ఎందుకు కులగణన విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది? మీలాంటి ఉద్యమ నేతలు, అదేవిధంగా బీసీ సంఘాల నేతలు ఎంతో పోరాట ఉద్యమాలు చేశారు. సో అది ఏ విధంగా ప్రభావాన్ని చూపే కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ ఎందుకు టీఆర్ఎస్ పార్టీ దీంట్లో విముఖత చూపించింది అసలు? తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది. కానీ
రాజ్యాధికారం దిశకొస్తే, పరిపాలన వ్యవస్థకు వస్తే దొరల పాలన చేసింది తప్ప బీసీలకు మిగతా ఇతర కులాలకు ఏ రోజు కూడా బీసీ సంఘ నాయకులను కానీ ఎస్సీ ఎస్టీ కుల సంఘ నాయకులను కానీ ఏ రోజు కూడా పిలిచి మీ సమస్యలు ఏంటి అనేది కూడా ఏ రోజు కూడా అడగలేదు సార్. అంటే వాళ్ళు ఒక రకంగా చూస్తే దొరల పాలన చేసిండ్రు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు బీసీల కోసం ఆలోచించి, గతంలో మేము కూడా ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాం, ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినాం. కానీ ఒక అడుగు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసి బీసీ కులగణన చేస్తే మనకు కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా లాభదాయకంగా ఉంటుందనే ఆలోచనతో యా రేవంత్ సర్కార్ పరిణామమే. వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు, మీరు చెప్పండి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కులగణన చేయటం ద్వారా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కానీ ఏదైనా ఇంకేదన్నా భారతదేశం మొత్తం మీద కూడా జరిగే ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క కులగణన చేయటం ద్వారా పక్క రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? కాంగ్రెస్ వైపు పాజిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం దేశంలో ఎక్కువ మంది ఈ కుల గణన జరగాలని అనుకుంటున్నారు, క్యాస్ట్ సెన్సస్ జరగాలని. కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. కారణాలు ఏదో చిన్న కారణాలు చెప్పి, అంటే వేరు రాష్ట్రాల్లో వేరు కులాలు వేరు కేటగిరీల కింద ఉన్నాయి, ఇది సమస్య అవుతుందని అంటున్నది. కానీ దాన్ని చేయడానికి అవకాశం ఉంది. దాన్ని రిసాల్వ్ చేసేటువంటి లేక అప్పర్ కమ్యూనిటీస్, అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేటువంటి పార్టీగా వాళ్ళు దాన్ని అడ్జేస్తున్నారు. కాబట్టి మహారాష్ట్రలో కూడా బీసీల సంఖ్య ఎక్కువనే, అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ, ఒక నార్త్ ఈస్ట్ లో కొన్ని కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ నార్త్ ఈస్ట్ లో, ఈవెన్ నార్త్ ఈస్ట్ కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. నార్త్ ఈస్ట్ లో అస్సాము, తర్వాత మణిపూర్, త్రిపుర ఇట్లాంటి కూడా దాదాపు, అస్సాం అయితే 67% ఓబీసీలు ఉంటారు. సో అట్లా దేశవ్యాప్తంగా అన్ని కూడా ఒక చిన్న పొరపాటు, అంటే మీరు ఇస్తున్నటువంటి యాంగిల్ కానీ, చెప్తున్నటువంటిది కానీ, లేకపోతే రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడుతున్న దాంట్లో కొంత ఆలస్యం కనిపిస్తుంది. ఈ కులగణన అనగానే కేవలం బీసీల లెక్కలు చూస్తున్నారు అనేటువంటి అపోహలో ఉన్నారు. ఇది చాలా, మీరు కనీసం మీడియా వాళ్ళు సరి చేయాలి. కులగణన అనేది కేవలం బీసీల కోసం అనేటువంటి మాట తప్పు. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, వాళ్ళు రెడ్లు కావచ్చు, వెలుమలు కావచ్చు, వాళ్ళ సంఖ్య తేలుతుంది. అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలలో సబ్ కాస్ట్ కావచ్చు, బీసీలలో ఉన్నటువంటి వివిధ 111 కులాలు, 103 ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నాం. సో అట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అదేవిధంగా ఓసీకి సంబంధించి అంటే ఓపెన్ అటువంటి కొన్ని కులాలు, అంటే మనం జనరల్ గా అగ్రకున్నాలంటే, నేను వ్యక్తిగతంగా అగ్రకున్నాలన్న పదాన్ని నేను వ్యతిరేకిని. సో ఆధిపత్య కులాలు అన్నప్పుడు చెప్పాలి, రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తూ, ఆర్థిక ఆధిపత్యం చెలాయిస్తూ, సామాజిక ఆధిపత్యం చెలాయిస్తూ, ఈ అంటరాని తరానికి ఈ డిస్క్రిమినేషన్ కారణమైనటువంటి కొన్ని కులాలు మన రాష్ట్రంలో అయితే వెలబెడ్లు, వైశ్యులు, లేకపోతే బ్రాహ్మణ్స్, ఇట్లాంటి ఏవైతే సోకాల్డ్ కులాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆధిపత్య కులాలు. పైసలు చేయి, కొన్ని పైసలు చెలాయి, వీళ్ళ సంఖ్య ఎంత, కానీ వీళ్ళ రాజ్యాంగంలో భాగం ఎంత అనేటువంటిది బేసిక్. అత్యధిక సంఖ్య ఉన్నటువంటి అత్యధిక ఉన్నారు. ఈ ఓబీసీలు అత్యధిక సంఖ్యలో ఉండి కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత? ఇలా అసెంబ్లీలో ఓబీసీల సంఖ్య 19 మంది ఎమ్మెల్యే. అవుట్ ఆఫ్ 119లో వాళ్ళు ఉండాల్సింది 50% ఉండాలి కనీసం. 119 అంటే 120 అంటే 60 మెంబర్స్ ఎక్కడ, 19 మెంబర్స్ ఎక్కడ, 43 లేరు కదా. సో కాబట్టి ఇది పెద్ద డిస్క్రిమినేషన్. ఒక అవకాశం ఇచ్చింది, పార్టీ ఇచ్చింది కాబట్టి అమ్మ ఎస్సీ ఎస్టీలు బతికిపోయినారు. వాళ్ళ పర్సెంటేజ్కి కొద్దిగా దగ్గరలో ఎస్సీ ఎస్టీలు బతికిపోయి ఉన్నారు. కానీ వేరే బీసీలు భయంకరంగా అనగదొక్కపడ్డారు. ఆ అనగదొక్కబడినటువంటి జాతులే ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఇది బీసీ కులగణన అనేటువంటి ఒక ముద్ర వస్తుంది. బీసీ కులన కాదు, అన్ని కులగణన స్వరు ఎంత అనేటువంటి తేలితే రేపు రాజ్యాధికారం కోసం డెఫినెట్ గా
బీసీలంతా ఏకమైనప్పుడు డెఫినెట్ గా బీసీలు అధికారంలో సింహభాగం సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అధికారం ఇంత ఈ లెక్కలు తీసినంత మాత్రాన బీసీలందరూ ఒక దగ్గరకు వస్తారని కూడా నేను అనుకోవటం లేదు. ఈ బీసీ సంఘాల నేతలందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి నిలబడి ఒకవైపు సపోర్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళుగానే ఒక బీసీ రాజ్యాన్ని ఏర్పడే దిశగా ఈ బీసీ సంఘాల నేతలు ఉంటారని కూడా నేనేం నమ్మటం లేదు. నేను బీసీనే, కానీ నేనేం నమ్మలేదు. ఎందుకనంటే ఇదంతా కప్పల తక్కట. సో ఎవరి చిన్న చిన్న ఎక్కలు ఒక కులానికి 100 సంఘాలు ఉంటాయి. ఒక గౌడ కులం ఉన్నది అనుకోండి, ఆ గౌడ కులం, నేను కూడా గౌడ కులం సంబంధించినాను. ఈ గౌడ కులంలో గౌడ జేఏసీ పెట్టుకుంటే దౌర్భాగ్య స్థితి, దానికో 36 సంఘాలు, వాళ్ళ సొంత దుకాణాలు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజీ ఈ రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి కులాలకు వస్తున్నాయి. మీ సంఖ్య ఇది బాబు అని అధికారికంగా తెలిసినప్పుడన్నా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కొంత సోయి వచ్చి ఆ సోయి తోటి రాజ్యాధికారం తెచ్చుకుంటే మనం బాగుపడతాం అనేటువంటి దిశగా ముందుకు పోతారు అనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క అందరి చేతుల్లో అగ్ర కులాల చేతుల్లోనే ఉన్నది, కాదని అంటలేను, ఆ కులాల చేతుల్లో ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్ బేసిక్ ఐడియాలజీ ఆధారంగా ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఒక దృఢ సంకల్పం కారణంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆధిపత్య కులానికి సంబంధించిన కూడా తప్పనిసరి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. అది మాకు ఉదయపూర్ డిక్లరేషన్ లో కావచ్చు, రాయపూర్ యొక్క తీర్మానాల్లో కావచ్చు, రాయపూర్ లో జరిగిన రెజల్యూషన్స్, అంతకుముందు ఉదయపూర్ యొక్క డిక్లరేషన్ ఆధారంగా ఇవాళ ఇది జరుగుతుంది. దేశం మొత్తం కూడా మేము చేయగలుగుతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం ఉన్నది. అయితే దీన్ని కోర్టులు ఒప్పుకుంటాయా? కోర్టులన్నీ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన నితీష్ కుమార్ గారి గవర్నమెంట్ బీహార్ లో చేసింది ఏమైతుంది, ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సరికి కోర్టు ఆపింది. కుల గణనకు సంబంధించి ఈ గణనకు సంబంధించి మీరు మీ అథారిటీ కాదంటారు. సో ఇవన్నీ కూడా ఆధిపత్య కులాలు ఎక్కడికక్కడ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ఓవర్కమ్ కావడానికి దేశవ్యాప్తమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి కులగణన జరగాలనేది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. రోల్ మోడల్ గా మేము మా రాష్ట్రంలో మేము అధికారంకి వచ్చినాం కాబట్టి అప్పర్ క్యాస్ట్ సంబంధించిన ఎక్కువ రెడ్లు వెలమలే అధికారంలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ మా పాలసీ, కాంగ్రెస్ పార్టీ పాలసీ కారణంగా మేము ఇవాళ కులగణన చేపడుతున్నాం. అది రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేకపోయినా, లేకపోతే ఇంకొక శ్రీధర్ బాబు గారికి ఇష్టం లేకపోయినా, లేకపోతే వెంకటస్వామికి ఇష్టం లేకపోయినా అది ఆగదు. కాంగ్రెస్ యొక్క బేసిక్ పాలసీ కాబట్టి ఇది జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయం అవుతుంది. కాబట్టి ఈ యొక్క దాన్ని రేపు పక్కన మహారాష్ట్ర ఎలక్షన్స్ లో డెఫినెట్ గా ఈ కులగణనకు సంబంధించి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నా. అది కూడా లేకపోయినట్టు ఆడ ఉన్న రఘు గారు చెప్పండి, వెంకటస్వామి గారు అన్నట్లు బీజేపీ దీన్ని అడ్డగించినా కానీ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్తోనే సాధ్యం అంటున్నారు. ఎందుకు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఒక మాదిగ అనే ఒక ఉపకులాన్ని తీసుకున్నట్లయితే నాతలకు వచ్చేసరికి చెమర అని పిలుస్తారు. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ అంటారు. ఇక తమిళనాడుకి వెళ్ళేసరికి అరుంధతీలు అంటారు. సో ఈ విధంగా కులగణన అనేది బీజేపీ సాధ్యం కాదు అంటుంది. అదేవిధంగా ఇక బీసీ సంఘాలు కూడా అధికారాన్ని కోసమే కాదు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలంటూ కూడా వెంకటస్వామి గారు అంటారు. సో మీరేమంటారు దీని మీద, మీ యొక్క స్పందన ఏంటి? రఘు గారు వెంకటస్వామి గారు మీరు చెప్పండి, బీజేపీ అసలు దీన్ని వ్యతిరేకించడానికి అసలు కారణాలు ఏంటి? బీజేపీ నిజంగా కులగణనకి అసలు పూర్తి వ్యతిరేకమా? ఇందాక మీరు అన్నట్లు ఒక్కొక్క క్యాస్ట్ ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా పేరు పెట్టి పిలుస్తారు, బట్ క్యాస్ట్ అయితే ఒకటే, సరిహద్దు అయితే ఒకటే. ఎలా చూడొచ్చు అసలు దీన్ని? అంటే బీజేపీ బేసికల్ గా చతుర్వర్ణ సిస్టమ్ ను నమ్మేటువంటి పార్టీ. హిందుత్వం అనగానే చాతుర్వర్ణ సిస్టమ్ వచ్చేస్తుంది. చాతుర్వర్ణం అని అంటే ఒక 4 భాగాలుగా ఈ సమాజాన్ని వాళ్ళు విడగొడతారు. అందులో క్షూద్రులుగా ముద్రించిన వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళ కింద చేసి కేవలం వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులకే వాళ్ళు ఎప్పుడు వత్తాసు పలుకుతారు. కొన్ని కులాలు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా వ్యవసాయదారులు కాబట్టి వాళ్ళు కూడా ఇట్లే. కానీ డబ్బు వచ్చిన కారణంగా వాళ్ళను
అప్పర్ క్యాస్ట్లలో వాళ్ళు కలుపుతున్నారు. ఎవరు బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళైతే ఉన్నారో వాళ్ళు కలుపుతున్నారు. సో వాళ్ళ ఆధిపత్య కులాల కిందకి వచ్చింది. సో బీజేపీ అనేది ఎప్పుడైనా కూడా కులాల మధ్యన డిస్క్రిమినేషన్ చేస్తుంది. ఎక్కువ కులము తక్కువ కులం అనేటువంటిది వాళ్ళ బేసిక్ సిద్ధాంతం. సో దాని కారణంగానే మాలాంటి వాళ్ళం మేము ఆర్ఎస్ఎస్ లో పంపుతున్న వాళ్ళని కూడా మేము విభేదించినాం. సో ఆర్ఎస్ఎస్ ఏమో హిందువులంతా ఒకటే అని చెప్తుంది, కానీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన జనతా పార్టీ మాత్రం హిందువులందరూ ఒకటే అనే దానికి కేవలం ఓట్ల కోసం హిందువులందరూ ఒకటే అంటారు, కానీ వాళ్ళు రేపు అవకాశాలు ఇచ్చే దగ్గర అట్లా చెయ్యరు. మోడీ వచ్చిన తర్వాత కొంత గొప్ప ఆయన నేను బీసీ అని చెప్పుకున్నాడు కాబట్టి బీసీలకు ఓబీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అనేటువంటిది ఆయన షో చేస్తున్నాడు. సో వాస్తవంగా అది కాదు. ఈయన కూడా ఈ ఆధిపత్య కులాలలో చేతి కీలుబొమ్మని ఆయన సంపూర్ణమైన అధికారం ఆయన చేతిలో ఉన్నదని కూడా ఆయన అనుకోవట్లేదు. సంవాట్ బెటర్ ఆయన బీసీ అని ఓబీసీ అని డిక్లేర్ చేసుకున్నాడు కాబట్టి ఆ వర్గాలకు కొంత న్యాయం చేయాలనేటువంటి తాపత్రయం అతనిలో కనిపిస్తుంది. దాని కారణంగానే ఇలా వాళ్ళు కొంతమంది ఈ యూనియన్ గవర్నమెంట్ ఎక్కువ మందికి వాళ్ళు బెర్తులు ఇచ్చినారు. 20 మందికి ఓబీసీలకు బెర్తులు ఇచ్చినారు, అట్లే ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఇచ్చినారు. సో దాని సమతుల్యత ఇక్కడ కేవలం వెంకటస్వామి గారు కంక్లూజన్ చెప్పండి. లేకపోతే వెంకటస్వామి గారు అసలు కంక్లూజన్ చెప్పండి. ఆ బీసీ యొక్క చెప్పండి చెప్పనివ్వండి పూర్తిగా చెప్పండి. ఇప్పుడు మోడీ గారిని కానీ కంక్లూజన్ చెప్పండి. మీరు మంత్రివర్గ కూర్పులో కొంత న్యాయం చేయడానికి ఎట్లయితే ప్రయత్నం చేసినారో అక్కడికి సరిపోతుంది. మంత్రివర్గంలో ఆయన వస్తారు పోతాడు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇలా ఎంపీలు అయింది కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళకే రాజ్యం అవుతుంది. అది కాదు. నేను ఈ తరగతిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ కులగణన చేయడం వల్ల వాళ్ళకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళు కూడా ఎవరైనా ఆదరించడానికో లేకపోతే అప్రిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఈ ఆధిపత్య కులాల బుకెట్ లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ కబంధాస్తాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీవ్రంగా ఇది ఏదో కుంటి సాకులు చెప్పి ఇక్కడ ఉందని కుంటి సాకులు చెప్పి వాళ్ళు ఈ కులగణన తప్పించుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు 25లో జనగణన చేస్తానంటున్నారు. మీరు సింపుల్ జనగణనలో ఒక కాలం పెట్టండి, కులం అనేటువంటి పెట్టండి. ఇప్పుడు ఆ కాలం ఒక కాలం పెంచితే నష్టమే వచ్చేస్తుంది. ఒక కాలం పెంచండి, అట్లా వస్తుంది. తర్వాత ఆ కులాలను కేటగిరీ చేసిన తర్వాత రాష్ట్రాల వారిగానే రిజర్వేషన్ పెట్టండి. లేకపోతే ఓవరాల్ దేశానికి వచ్చినప్పుడు కామన్ ఏ ఉన్నారో అవి చూసుకుందాం, దాని మీద చర్చ చేద్దాం. కామన్ గా ఇప్పుడు ఇక్కడ ముదిరాజులు మన దగ్గర బీసీలో ఉన్నారు, కోలీల పేరుతో ఎస్సీల కింద ఉన్నారు, ఇక్కడ లంబాడాలు ఎస్సీల కింద ఉన్నారు, అక్కడ కర్ణాటక పోతే ఎస్సీల కింద ఉన్నారు. ఈ డీవియేషన్స్ ఉన్నాయి. డీవియేషన్స్ మనం తర్వాత కూర్చోవచ్చు. కనీసం సంఖ్య చెప్పు, నక్కలకు చెట్టు పుల్లకు లెక్క చెప్తారు, కానీ లెక్క చెప్పాలంటే బీజేపీకి కడుపు నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. మనుషులు లెక్క చెప్తేనే కదా నువ్వు అనేటువంటి ఎన్ఆర్సీ తెచ్చినా ఏది తెచ్చినా మనుషులు లెక్క చెప్తేనే కదా ఈ మనిషి భారతీయుడు అని నువ్వు చెప్పాలంటే ఈ మనిషి ఉన్నాడు అని చెప్పాలి కదా. మనుషుల లెక్కనే తీయమని మేము, అది కాంగ్రెస్ పాలసీ. రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు. దాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ మా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ముందు తీసుకొస్తున్నారు. అది రఘు గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను. ఆ రఘు గారు చెప్పండి, కులగణన అనేది బీజేపీకి ఎందుకు ఇంత తలనొప్పిగా మారుతుంది? ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, రేవంత్ రెడ్డి గాని అటు రాహుల్ గాంధీ గాని మొత్తం కూడా తీసుకుంటే ఇటు పక్క ఎందుకు బీజేపీ యొక్క కులగణన వ్యతిరేకిస్తుంది అంటూ కూడా వెంకటస్వామి గారు ప్రశ్నిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? రఘు గారు చెప్పండి. సార్ మమ్మల్ని సార్ రఘు గారు చెప్పండి. సార్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రఘు గారు చెప్పండి. మిమ్మల్ని రాష్ట్రంలో కానీ రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉన్నారు, వాళ్లకు సరైన న్యాయం జరగాలి. బీసీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా దేశంలో బీసీల జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళకు కూడా సరైన ప్రాతినిధ్యం అందించాలి. అందిస్తేనే మరి
ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కువ ఎవరు అయితే ఉంటారో వాళ్లకు ఎక్కువ శాతం అవకాశాలు కల్పిస్తే ఆ రాష్ట్రం దేశం కానీ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఎక్కువ కూడా బీసీ కుల వృత్తుల నుండి ఇప్పుడు మనము ఆ బట్టల తయారీ కానీ వస్తు రూపాన కానీ వ్యాపారం కానీ అదేవిధంగా కర్మాగారాల పనిచేసేది కానీ ఏది చూసుకున్నా కూడా బీసీలో ఎక్కువ మొత్తంలో ఉంటారు. ఎక్కువ కూడా దేశానికి రాష్ట్రానికి ఉత్పత్తిని అందించేది కూడా బీసీలే. ఆ బీసీలకు కులగణన లేకపోవడం వల్ల వాళ్ళ రిజర్వేషన్లు వెనకబడిపోతున్నాం. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఇటు ఉద్యోగాలలోని కానీ అటు రాజకీయంలో కానీ ఎదగలేకపోవడం వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దానివల్ల మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల కులగణన చేపట్టి వాళ్లకు సరైన ప్రాతినిధ్యం రాజకీయంలో కానీ ఉద్యోగాలను కల్పించాలనే ఆలోచనతో అటు రాహుల్ గాంధీ గారు అది ఇటు రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి చేయాలనే ఆలోచనతోని వాళ్ళు మంచి మాట చెప్పడం జరిగింది సార్. కత్తి వెంకటస్వామి గారు కంక్లూజన్ చెప్పండి. కులగణన తర్వాత తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి ముఖ్యంగా ఎలాంటి ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి? అటు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి ప్రభావాలు? కంక్లూజన్ డెఫినెట్ గా ఇది ఒక పాయింట్ సార్. ఇది సమాజానికి ఇప్పుడు ఈ వ్యతిరేకించడానికి ఏం లేదు. బీజేపీ వ్యతిరేకించినా లేకపోతే టీఆర్ఎస్ వ్యతిరేకించినా అనుమానాలు వ్యక్తం చేసినా గణన జరిగిపోతుంది. వాస్తవంగా ఈ సమగ్ర సర్వే ఇది గణన కింద ఉంది. ఇది కుల గణన కంటే సమగ్ర సర్వే కింద ఇది. సో ఈ సమగ్ర సర్వే ఇంతకు ముందు కూడా కేసీఆర్ 1 day సర్వే చేసిన ఆయన దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారమే ఆయన ముదిరాజులను లేకపోతే గౌడ్లను వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళను సంతృష్టి చేసేటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మన మాదిగలకు ఎస్సీలకు దళిత బంధు పేరుతో ఇట్లాంటి ఆయన రాజకీయం కోసం ఉపయోగించుకున్నాడు. అంటే ఆయన రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నాడు. అట్లా కాకుండా ఇప్పుడు మేము చేయబోయేది ఏదైతుందో ఆయా వరకు రాజకీయ అధికారంతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు, ఈ అన్ని వర్గాలకు నాట్ ఓన్లీ ఫర్ బీసీ అండి. అది నేను పదే చెప్తున్నా, మీరు కూడా అట్నే దాన్ని సరిచేయండి. నాట్ ఓన్లీ ఫర్ బీసీ, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ పేరుతో ఆయన ఈ బీసీ అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి మనకు బీసీలకు వెన్నుపోటు పెట్టి ఈడబ్ల్యూ ఇచ్చినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బేసికల్ గా నాకు గుర్తుంది, నేను డేస్ లో ఈబీసీ స్కాలర్షిప్ ఉండేది. అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఏవైతే ఈ కులాలు ఆ కులాలకు కూడా స్కాలర్షిప్ ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క అభ్యున్నతి అనేటువంటి కాంగ్రెస్ యొక్క మూల సిద్ధాంతం. ఆ మూల సిద్ధాంతాన్ని కట్టుబడి అలా మన తెలంగాణ ప్రభుత్వం మేము కులగణన చేస్తున్నాం. ఇది 100% మాకు పాజిటివ్ గా ఉంటది. దీని మీద ఎవరేం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకే నష్టం జరుగుతుంది, కానీ మాకు నష్టం జరిగేది ఏమి ఉండదు. కాబట్టి ఎవరు మాట్లాడతారు? మీరు మీ డిస్కషన్ లో ఇవాళ నన్ను పిలిచినారు కాంగ్రెస్ నుంచి, ఆయన కుల సంఘాల నుంచి పిలిచినారు. మీకు వాళ్ళు రాలేమైంది వచ్చి కూడా దీన్ని వ్యతిరేకించలేరు, సానుకూలంగానే మాట్లాడాల్సి వస్తుంది. వ్యతిరేకిస్తే వాళ్ళకే రాజకీయంగా దెబ్బ తగులుతుంది. కాబట్టి వాళ్ళు మొహం చాటేస్తున్నారు. మీ డిస్కషన్ లో టీఆర్ఎస్ బీజేపీ ఎందుకు రాలేదండి? మిగతా హైడ్రా అనగానే మూసి అనగానే చేసుకొని వచ్చి కూర్చోంటారు కదా. మరి ఇలా బీసీలకు సంబంధించి లేదా మొత్తం టోటల్ కులగణకు సంబంధించి మీరు బీసీ కులగణ అంటున్నారు, మొత్తం కులగణ అంటున్నాం, సర్వే అంటున్నాం. దీన్ని ఎందుకు మాట్లాడదండి ప్రతిపక్షాలు? బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడారు? కనీసం మీ స్టూడియోలో వచ్చి అలా కూర్చొని వాళ్ళ అభిప్రాయం చెప్పేటువంటి ధైర్యం కూడా వాళ్ళకి లేదనంటే వాళ్ళు డిఫెన్స్ లో ఉన్నారు, మేము అఫెన్స్ లో ఉన్నాము. మేము ప్రజల పక్షాన ఉన్నాము, వాళ్ళేమో రాజకీయ అవసరాల కోసం ఉన్నాం. మేము ప్రజల సంక్షేమం కోసం ఉన్నాం. మేము రాహుల్ గాంధీ చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం. మేము ఉదయపూర్ డిక్లరేషన్ లో మేము చెప్పినటువంటి దానికి కట్టుబడి ఉన్నాం. మేము రాయపూర్ రిజర్వేషన్స్ కట్టుబడి ఉన్నాం. మేము సమాజంలో ఉన్నటువంటి అత్యధిక భాగం మొన్న మేము ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేకపోయినాం. ఎమ్మెల్యే సీట్లు మాకు 40-50 రావాలి బీసీలకు, కానీ రాలేదు. ఎస్సీలకు కూడా ఇంకో 2-3 ఎక్కువ రావాలి, ఎస్సీలకు కూడా ఇంకో 2-3 ఎక్కువ రావాలి. కానీ అన్ని సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ సంబంధించినటువంటి రెడ్డి జన్మకి వెళ్ళిపోయాయి. ఇది మాకు చాలా ఇబ్బందికరమే. ఒకవేళ
ఒకవేళ హర్యానా లాగా బీసీలంతా తిరగబడి ఉంటే మేము కూడా అధికారం రాకపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే బీసీల శత్రువుగా అందరి శత్రువుగా ఎస్టాబ్లిష్ అయిన కేసీఆర్ కొట్టాలి కాబట్టి మా దగ్గర జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఈ బీసీలకు సీట్లు ఇవ్వకపోయినా కూడా ప్రజలు మమ్మల్ని క్షమించినారు. క్షమించి మీరు తర్వాత బాగు చేస్తారనేటువంటి దాంతో మాకు అధికారం కట్టబెట్టినారు. మేము అధికారం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఇవాళ ఆ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ సరైన న్యాయం, అప్పర్ కాస్ట్ కానీ సరైన న్యాయం చేయడం కోసమే మేము ఈ కులగణన తీసుకుంటున్నాం. ఈ కులగణనలో వెర్మలు ఎంతో తెలుస్తారు, వైశ్యులు ఎంతో తెలుస్తారు, లేకపోతే రెడ్లు ఎంతో తెలుస్తారు, వాళ్ళ పర్సంటేజ్ తెలుస్తుంది. మా బీసీ కులాల్లో ఉన్నటువంటి ముదిరాజులు ఎంత, లేకపోతే గౌడ్స్ ఎంత, పద్మశాలీలు ఎంత, లేకపోతే మున్నూరు కాపులు ఎంత, ఇట్లా అన్ని కులాల యొక్క కరెక్ట్ సంఖ్య తెలిసినప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యానికి ఎంబీసీలు ఉన్నాం. ఎంబీసీలో లెక్కనే లేదు, వాళ్ళకి ఒక అవకాశమే వస్తలేదు. ఎక్కడో ఆ సారన్న గతంలో మినిస్టర్ అయితే ఇప్పుడు శంకర్ ఎమ్మెల్యే అయి ఉన్నాడు ఇది ఎంబీసీ నుంచి. అట్లాగే మన సింగ్ ఉన్నాడు ఇప్పుడు ఎంపీ నుంచి. మేము మొన్న ఇచ్చిన 18-20 సీట్లలో 2 సీట్లు ఎంబీసీలకు ఇచ్చినాం. సో మేము అందరికి కొట్లాను. సో ఇక ముందు ఈ గణన తర్వాత డెఫినెట్ గా రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్ట విజయండి కాంగ్రెస్ అండ్ మిగతా పార్టీలు కంపల్సరీ అయిపోతాయి. అప్పుడు కాంగ్రెస్ చేసింది కాబట్టి కంపల్సరీ ఈ 42 కాకుండా 53, 54 పోయే అవకాశం ఉన్నది. కాబట్టి అప్పుడు మీకు ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో 50% పైన బీసీలకు మేము రిజర్వేషన్ తీయాల్సి వస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఒప్పుకోకపోతే పార్టీ పరంగా మేము ఇవ్వాలంటున్నాం. నేనైతే డిమాండ్ చేస్తున్నాం. కత్తి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు జాయిన్ అయ్యారు కత్తి వెంకటస్వామి గారు. ఒక్క నిమిషం మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతో పాటు ఎస్ విలాస్ గారు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి గారు కూడా జాయిన్ అయ్యారు. సో సార్ చెప్పండి, కుల గణన నిర్మూలన అనేది కొన్ని సంఘాలు చేస్తుంటే ఇటు పక్క కుల గణన కోసం కొన్ని సంఘాలు అయితే పోరాటం చేస్తున్నాయి. అంటే అసలు మనం ఏ రకంగా చూడాలి? కుల నిర్మూలన కోసం కొన్ని సంఘాలు, కుల గణన కోసం కొన్ని సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశం మొత్తం మీద కూడా చేస్తూ ఉంది. సో దీన్ని మనం అసలు ఏ విధంగా చూడాలి? నమస్కారం అందరికీ. నమస్కారం, చెప్పండి సార్. ముఖ్యంగా ఈ కుల గణన అనేది ఈ బీసీ వర్గాలు ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ బీసీ వర్గాలు దేశంలో ఉన్నటువంటి జనసంఖ్యలో 53% మేము ఉన్నాం కాబట్టి మాకు అన్ని విషయాలలో మాకు రిజర్వేషన్స్ అనేది ఉండాలి అని, మాకు న్యాయం జరగాలని వాళ్ళు గత కొంతకాలం నుండి వాళ్ళు ఉద్యమం చేపడుతున్నారు. అయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఆయన గమనించింది ఏమంటే ఈ బీసీ వర్గాలు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి కులగణన చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతోటి ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఆయన ఎలక్షన్ ప్రచారంలో కూడా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఈ బీసీ అనేది మరి మన దేశ ప్రధాని ఆయన బీసీ అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఈ మండల్ సమస్య వచ్చింది. అప్పుడు బీపీ సింగ్ ఆధ్వర్యంలో మండల్ సమస్య వచ్చింది. మండల్ కమాండల్ అని, మండల్కు వ్యతిరేకంగా కమాండల్ అని తీసుకొచ్చింది. అయితే అది కూడా అప్పుడు మరి మోదీ గారు దాన్ని వ్యతిరేకించారు, మండలికి వ్యతిరేకించడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన బీసీ అని చెప్పుకోవడం జరిగింది, అప్పుడు ఆయన ఫార్వర్డ్ అని చెప్పుకోవడం జరిగింది అన్నట్టు నాకు ఒక సమాచారం నేను చదివినట్టు జ్ఞాపకం ఉన్నది. అప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్ అని చెప్పుకోవడం జరిగింది, కానీ ఎన్నికలలో మాత్రం బీసీ అని చెప్పుకోవడం జరిగింది. సరే బీసీ అని చెప్పుకున్నా కానీ దేశంలో ఇప్పుడు మరి బీసీ కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయన దాన్ని దృష్టి పెట్టలేదు, కానీ రాహుల్ గాంధీ గారు దృష్టి పెట్టిండు బీసీలకు న్యాయం జరగాలని. అయితే ఇది సరే మీరు అన్నట్టు కొందరు ఈ కుల నిర్మూలన అంటే పర్టికులర్లీ వామపక్షాలు కుల నిర్మూలన చేయాలని, ముఖ్యంగా అంబేద్కర్ గారు కూడా కుల నిర్మూలన చేయాలని ఆయన ముఖ్య ఉద్దేశం. కులం అనేది ఉండద్దు, కులంతోటే ప్రాబ్లం ఉన్నది భారతదేశంలో, అందుకొరకే కులం ఉండద్దు అని ఆయన చెప్పడం జరిగింది. ఆయనని పెషావర్ మీటింగ్కు పిలిచినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పిండు అంబేద్కర్ గారు,
నేను కులం గురించి మాట్లాడుతందుకు నాకు అనుమతి ఇచ్చినప్పుడే నేను అక్కడికి వస్తా, లేకుంటే రానన్నాడు. అయితే అక్కడ పెషావర్లో ఆయనకు అక్కడ ఏదో నిర్వహించే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులం గురించి చెప్పొద్దని చెప్తే ఆయన సమావేశంలో మాట్లాడలేదు. అంటే అంబేద్కర్ గారు కూడా కుల నిర్మూలన అన్నాడు, వామపక్షాలు కూడా కుల నిర్మూలన. పరిస్థితి ఏమంటే కులాలు ఉన్నాయి, కులాలలో మరి బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఇది రాహుల్ గాంధీ భారత్ జోడోలో గమనించినట్టున్నాడు, అందుకొరకే ఎన్నికలలో ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా మన రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు వారు కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం ఇప్పుడు వెంటనే అది కులగణన కొరకు మరి నిన్ననే బట్టి విక్రమార్క తర్వాత సీఎం ఆధ్వర్యంలో అందరు కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ కూడా చేయడం జరిగింది. అంటే మన రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన గురించి పర్టికులర్లీ ఉన్నాడు. దాన్ని వెంటనే మరి అది సర్వే చేయించి, అంటే 4వ తేదీ నుంచి సర్వే, నవంబర్ 4వ తేదీ నుంచి సర్వే చేయడం జరుగుతుందని చెప్పిండు. 30వ తారీఖు దాకా అయిపోతాయి అన్నారు. అయితే ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది, అంటే ఈ బీసీ వర్గాలు ఏదైతే క్లెయిమ్ చేయడం జరుగుతుందో మేము 53% కంటే ఎక్కువ ఉన్నాము, మాకు ఈ కావాలి అన్నట్టు దానికి తగ్గట్టు ప్రతిఫలం కావాలని అడుగుతుండు కదా, ఆ విషయం మనకు తేలిపోతుంది. అయితే భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బీసీ కూడా ఇప్పుడు మన తెలంగాణలో, మహారాష్ట్రలో, మిగతా రాష్ట్రాలలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అక్కడ మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన ఆయన బీసీ, అక్కడ మహారాష్ట్రలో ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నాడు. అంటే ఈ విధంగా అంటే ఉన్న ఈ పరిస్థితి ఉన్నది. సరే, ఏమైనప్పటికీ ఈ 53%, 53 అండ్ అబవ్ % బీసీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కాబట్టి సరే, అది న్యాయమే. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేసిండో అది వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కంక్లూజన్ చెప్పండి. కన్క్లూజన్ ఏమంటే ఏదైతే ఈ బీసీ కుల గణన జరుగుతుందో అది మంచి విషయమే. అది రాబోయే కాలంలో కాంగ్రెస్కు హెల్ప్ కూడా చేస్తుంది. అది రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే రాహుల్ గాంధీ ఏదైతే వాగ్దానం చేసి విలాస్ గారు, నాట్ ఓన్లీ బీసీ, ఇక్కడ కులగణన అంటే ప్రతి ఒక్కళ్ళ కులాన్ని కూడా లెక్కిస్తారు కదా, నాట్ ఓన్లీ బీసీ. అవునవును, అంటే పర్టికులర్లీ అది బీసీ కులగణన అని అది క్యాప్షన్ పెట్టిండు కదా, ఆ క్యాప్షన్లో అంటే పర్టికులర్ బీసీ ఎంత ఉంటుంది అనేది దాంట్లో తెలియజేస్తూ మిగతా కులాలు కూడా ఎంత పర్సెంటేజ్ అనేది దాంట్లో మనకు తెలిసిపోతుంది. అందుకొరకే ఏదైతే వాళ్ళు వాగ్దానం చేసిండో అది అమలు చేయడం భావ్యమే. మరి దాంతో కూడా మనకు తెలిసిపోతుంది ఎవరెంత అని. ఇక దాంతో కొంత ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, లేవని కాదు. మిగతా ఇప్పుడు కులాలు మిగతా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, మరి సర్వే తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ఇక తర్వాత మనకు ప్రాక్టికల్ తెలుస్తుంది. కాబట్టి కులగణన అనేది ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం చేయాల్సిందే చేస్తుండు. వెంకటస్వామి గారు, కంక్లూజన్ చెప్పండి. వెంకటస్వామి గారు, కులగణన అనేది తెలంగాణ రాష్ట్రంకి ఖచ్చితంగా అన్ని కులాలకు కూడా ఇది నాట్ ఓన్లీ బీసీ, అన్ని కులాలకు కూడా ఇది సముఖంగా ఉంటుంది కదా, మీరేమంటారు? అన్ని కులాలకు సంక్షేమము, అభివృద్ధి, ఇంటి ఫలాలు చేయడంలో కాంట్రవర్సీ ఉండదు బాగా వరకు. కానీ ఏటొచ్చి సారన్నట్టుగా కొన్ని ఇబ్బందులు అన్నారు, చెప్పలేకపోయినా ఇబ్బందులు రాజకీయ రాజకీయ పరంగా ఇప్పుడు 54% ఉన్నప్పుడు ఉవాసతో 40 సీట్లు 45 సీట్లు అని అన్నారు. కాంగ్రెస్ 2 సీట్లు ప్రతి కాన్స్టిట్యూన్సీ కి 2 బీసీ సీట్లు ఇస్తామని ఎమ్మెల్యే ఎలక్షన్ అన్నది. కానీ అది నిలుపుకోలేకపోయినా ఆ వాగ్దానం అయితే ఉన్నది. అంటే రాజకీయంగా ప్రాతినిధ్యం విషయంలో కొంత ఇబ్బంది వస్తుంది తప్పితే అభివృద్ధి సంక్షేమానికి ఇది అన్ని వర్గాల వరకు, అది ఎడ్లు వెల్మకైనా లేకపోతే SC/ST-లకైనా అందరికి ఉపయోగపడేది. నేనేమంటానంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ కి అవకాశం ఉంటుంది. ఈ వర్గాలు ఇంత ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఇంత బడ్జెట్ ఇవ్వాలా అనేటువంటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ కు ఒక మంచి అవకాశం ఈ కులగణన. దీన్ని బేస్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మరీ పేదరికం కూడా పెరుగుతుంది సర్వీసం. ఇప్పుడు సరే 7%
రెడ్లు వర్మలు అంతా కలిపి 7% ఉంటున్నారు. దీంట్లో నిజంగా పేదలు ఎంతమంది కూడా ఇప్పుడు తెలుస్తుంది. నేను ఏమంటున్నా 2% ఉండరు, వాళ్ళకి 10% యా రిజర్వేషన్ అది రాజ్యాంగ. ఇప్పుడు ఈసారి ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి యా చర్చలో పాల్గొన్నందుకు బీసీ ఎస్సీ కత్తి వెంకటస్వామి గారు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కత్తి వెంకటస్వామి గారు ధన్యవాదాలు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఎస్ విలాస్ గారికి, అదేవిధంగా రఘు గారికి, హరీష్ గారికి కూడా మీ అందరికీ కూడా చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కుల గణన అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్ దేశానికి కూడా ఇది ఒక సూచన అంటూ కూడా మనతో పాల్గొన్న పెద్దలందరూ చెప్తున్నారు. సో అదేవిధంగా కుల గణన అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామ క్రమాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రత్యేకంగా కుల గణన చేపట్టడం అనేది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికే మరిముఖ్యంగా మంచిది అంటున్నారు. సో అదేవిధంగా ఇటు దీన్ని వద్దు అంటానికి ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కూడా ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా 100కి 100 యాక్సెప్ట్ చేయాల్సిందే, లేదంటే ప్రజలు వాళ్ళని వ్యతిరేకించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుల గణన కోసం కొంతమంది ప్రయత్నం చేస్తుంటే కుల నిర్మూలన కోసం కూడా కొన్ని సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. దేంట్లో ఏదేమైనప్పటికీ కూడా విద్య, వైద్యం, అదేవిధంగా అధికారం అన్నిటిలో కూడా కులం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కూడా కులం అనేది ఉంటుంది. కాబట్టి కుల గణన అనేది ప్రజెంట్ కాలంలో ఖచ్చితంగా కావాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రేపు 4వ తారీఖు నుంచి కూడా ఎమాన్యులేటర్లు పెట్టేసి వాళ్ళకి మళ్ళీ ప్రొఫెషనల్గా కొంతమందిని యాడ్ చేస్తూ వాళ్ళ పై అధికారులుగా ప్రత్యేకంగా పంచాయతీలు, రెవెన్యూ శాఖను కూడా దీన్ని అటాచ్ చేస్తూ కూడా ఏ రోజు కారోజు అప్డేట్ని 4వ తారీఖు నుంచి దాదాపు నవంబర్ 30 దాకా పెట్టారు. దీన్ని పొడిగిస్తే ఇంకా ఎక్కువ రోజులు కూడా పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఏ రోజు కారోజు అప్డేట్ని కంప్యూటర్లో దీన్ని ఎంటర్ చేస్తారు. సో దీని ద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్ మీద, అదేవిధంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల మీద ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ డిబేట్. మరొక డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి NN తెలుగు న్యూస్.